బ్రేకింగ్ న్యూస్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ముగిసింది. 3 గంటల పాటు సాగిన ఈ భేటీలో వాడివేడిగా చర్చలు జరిగాయి. నీటి వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై వాదనలు కొనసాగాయి. ముఖ్యంగా ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై హాట్ డిబేట్ జరిగింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం అయితే ముగిసింది. 3 గంటల పాటు సాగిన ఈ భేటీలో అయితే వాడివేడిగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇటు నీటి వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై అయితే వాదనలు కొనసాగాయి. ముఖ్యంగా ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై హాట్ డిబేట్ జరిగింది. గోదావరి బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. మెంబర్ సెక్రటరీకి కనీస సమాచారం ఇవ్వకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇక మీటింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇటు దాదాపు 3 గంటల పాటు అయితే ఇటు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం అయితే కొనసాగింది. అసలు ఈ భేటీలో ప్రధానంగా ఏమేమి చర్చించారు, ఇటు వాటర్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనుకోవచ్చు వాసు? ఎస్ ప్రసన్న, గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి కూడా సమావేశం దాదాపు 3 గంటల పాటు కూడా జలసౌదాలో కొనసాగింది. అయితే ప్రధానంగా ఏదైతే బనకచెర్లకు సంబంధించినటువంటి ఇష్యూ పైనే ప్రధానంగా టాపిక్ నడిచింది. అయితే తెలంగాణ అధికారులు మాత్రం వాడివేడి వాదనలు అయితే వినిపించారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నారు, ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. తెలంగాణకు దాని ద్వారా వచ్చేటువంటి నష్టం ఏంటి అన్న అంశాన్ని కూడా కనీసం తెలపకుండా ఈ యొక్క పనులు చేపడుతున్న నేపథ్యం. ఈ సమావేశానికి సంబంధించి కూడా నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో పాటు ఈఎన్సీ కూడా అనిల్ పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా వీళ్ళిద్దరూ కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి బనకచెర్ల పైన ఉన్నటువంటి పలు అనుమానాలన్నింటినీ కూడా బోర్డును అడిగి తెలుసుకున్నారు. అయితే ఇప్పటికే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి కూడా కేంద్ర జలశక్తి నుంచి కూడా 5 నెలల కిందనే, అంటే గత డిసెంబర్ 10న లేఖ వచ్చినప్పటికీ కనీసం తెలంగాణ అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం, సమాచారం దాటవేయడం ఏంటి అని. ఎందుకంటే ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల శాఖ మంత్రితో పాటు ఇప్పటికే ఈఎన్సీలు కార్యదర్శులు కూడా లేఖ రాసినప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎందుకు దాటవేస్తున్నారన్న అంశానికి సంబంధించి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మరోపక్క ఇదే శాఖ ఏదైతే బోర్డులో ఉన్నటువంటి బోర్డు కార్యదర్శి సంబంధించి కూడా ఆయన వ్యవహార శైలికి సంబంధించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన మహిళా ఉద్యోగుల పట్ల వ్యవహరించే తీరుకు సంబంధించి కావచ్చు, ఉద్యోగుల వేధింపులకు సంబంధించి కూడా మెమోలు ఇస్తూ కూడా వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యానికి సంబంధించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఏపీ తెలంగాణ అధికారులు ఇద్దరు కూడా అతనిపైన ఫిర్యాదు చేసి ఖచ్చితంగా దీనిపైన ఒక కమిటీ చేసి విచారణ జరపాలని కూడా కోరడం జరిగింది. ఇక ఏదైతే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి పెద్దబాగు విషయానికి సంబంధించి ప్రాజెక్టు విషయంలో కూడా 15 కోట్లతో టెంపరవరీ వర్కులు చేపట్టాలని కూడా కోరారు. దీనికి సంబంధించి ఏపీ వాటా 85%, తెలంగాణకు సంబంధించి 15% వాటాకు సంబంధించి కూడా డబ్బును వాళ్ళు భరించేందుకు కూడా ఇరు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. అయితే పూర్తిగా కూడా నీటి వాటాల అంశానికి సంబంధించి కూడా ఇప్పటివరకు గోదావరిపై ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 16 ప్రాజెక్టుల్లో తెలంగాణ ఇప్పటివరకు ఉన్నటువంటి అన్నిటికీ డిపిఆర్లు సమర్పించినట్టుగా చెప్పింది. కానీ ఏపీ మాత్రం 4 నుంచి 5 ప్రాజెక్టులు చేపట్టిన నేపథ్యంలో ఇప్పటి వరకు డిపిఆర్లు సమర్పించలేదు. కాబట్టి ఖచ్చితంగా డిపిఆర్లు సమర్పించాలని కూడా ఆ బోర్డు కోరినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా మాత్రం ఈరోజు జరిగినటువంటి అంశానికి సంబంధించి తెలంగాణకు ఏదైతే అనుమానాలు ఉన్నాయో గోదావరి అనుసంధానానికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టు, గోదావరి అనుసంధానించి బొల్లపల్లికి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కూడా గోదావరి వరద నీటిని మాత్రం తొలగిస్తున్నాం, ప్రతిరోజు 40,000 క్యూసెక్కుల నీరు తరలించేందుకు ఏపీ ప్లాన్ చేస్తూ ఉందన్న అంశానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనివల్ల ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, తెలంగాణ రాష్ట్రానికి జరిగేటువంటి నష్టం ఏంటి? ఎందుకంటే నాగార్జున సాగర్కు లింక్ ఉన్నటువంటి కుడి కాలువ ద్వారా గోదావరి వరద నీరు తరలిస్తామని ఏపీ చెప్తా ఉంది. కాలువను ఎక్స్టెన్షన్ చేసే పనిలో ఉంది. కానీ దీనిపైన పలు అనుమానాలు ఉన్నాయి. అసలు ప్రాజెక్టు లక్ష్యం ఏంటి, ప్రాజెక్టు అంశాలు ఏంటి, అసలు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులు ఉన్నాయా లేదా, ఏ విధంగా చెబుతున్న దానిపైన కూడా పూర్తిస్థాయి తెలంగాణ అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కానీ ప్రతిసారి ఏపీకి సంబంధించిన అధికారులు కావచ్చు, బోర్డుకు సంబంధించిన అధికారులు కావచ్చు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూడా
ప్రాజెక్టు చేపడతా ఉన్న అంశానికి సంబంధించి కూడా అధికారులు ఈరోజు చాలా గట్టిగానే అడిగినట్టుగా తెలుస్తూ ఉంది. వాడివేడి వాదనలు జరిగాయి. దాదాపు 3 గంటల పాటు జరిగినటువంటి చర్చకు సంబంధించి కూడా కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇకపైనా మరి ఈ యొక్క అయితే ఏపీ అధికారులు మాత్రం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు డిపిఆర్లు సిద్ధం కాలేదు, మరోపక్క బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయింపు జరగలేదు అన్న అంశాన్ని వాళ్ళు బోర్డు ముందు చెప్పారు. కానీ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం, కేంద్ర మంత్రుల్ని కలవడం, మరోపక్క జలశక్తికి సంబంధించినటువంటి పర్మిషన్లు లేకుండానే మరోపక్క బోర్డుకు సంబంధం లేకుండానే ఇప్పటికే 1000 కోట్లతో అక్కడ డబ్బులు కేటాయించి కూడా పనులు చేపడతా ఉంది. మంత్రిమండలి తీర్మానం కూడా చేసినటువంటి నేపథ్యానికి సంబంధించి బనకచెర్ల పైన తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాలి, పూర్తి వివరాలు, పూర్తి పర్మిషన్ తీసుకునే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి అన్న అంశానికి సంబంధించి. ఎందుకంటే ఈ యొక్క సమావేశం ఏర్పాటు సమయంలో కూడా బోర్డు కార్యదర్శి కనీసం తెలంగాణ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దేనిపైన చర్చకు రావాలని చెప్పకుండా ఆయన డేట్లు ఫిక్స్ చేస్తూ ఉన్నారు. దీనిపైన కూడా తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తానికైతే ఈరోజు జరిగినటువంటి జేఆర్ఎంబీ సమావేశంలో కూడా ఏపీ తెలంగాణ అధికారుల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. ఖచ్చితంగా తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగినా తెలంగాణకు సంబంధించిన నీటి వాటాల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఏమాత్రం అన్యాయం జరిగినా సహించే ప్రసక్తే లేదంటూ కూడా తెలంగాణ అధికారులు చాలా గట్టిగానే చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక ఎవరైతే ఒక అధికారికి సంబంధించి కూడా బోర్డు కార్యదర్శి మహిళల పట్ల, మరోపక్క ఇతర ఏఈ లాంటి ఉద్యోగుల పట్ల కూడా మెమోలు జారీ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్న తీరుకు సంబంధించి ఖచ్చితంగా అతని పైన దర్యాప్తు జరపాలంటూ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ఏపీ తెలంగాణ అధికారులు కూడా చైర్మన్ కోవడం జరిగింది. మరి చూడాలి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. ఆయన దాటవేసే ధోరణి అవలంబించారని మాత్రం మనకు అందుతున్నట్టు సమాచారం. మొత్తానికి బనకచెర్ల అంశానికి సంబంధించి మాత్రం ఈరోజు ప్రధానంగా 3 గంటల పాటు వాడివేడి వాదనలు అయితే జరిగాయి. ప్రస్తుతం సమావేశం ముగిసింది. మరి కాసేపట్లో ఏపీ అధికారులు కూడా వాళ్ళ వివరణ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ వాదనకు సంబంధించి వాళ్ళు ఏమైతే ఇప్పటి వరకు బనకచెర్లకు సంబంధించి డిపిఆర్ సిద్ధం కాలేదు, ఎలాంటి బడ్జెట్ అలొకేషన్ జరగలేదనే అంశాన్ని వాళ్ళు చెప్తా ఉంటే, తెలంగాణ అధికారులు మాత్రం ఇప్పటికే అక్కడ 1000 కోట్ల రూపాయలతో కూడా పనులు చేపట్టారు. సీఎం అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తా ఉన్నారు, మంత్రిమండలి ఆమోదించింది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతుందన్న అంశాన్ని తెలంగాణ చెప్తోంది. మరి దీనిపైన చూడాలి ఎలా స్పందిస్తుంది ఈ కమిటీకి సంబంధించి. మరి సమాచారాన్ని తెలంగాణ అధికారులకు ఇస్తారా లేదా, మరోసారి సమావేశం సంబంధించి కూడా దీనిపైన ఒక క్లారిటీ వస్తుందా లేదా చూడాలి. ఏపీ అధికారులు మాత్రం మరి ఏం మాట్లాడతారు, దీనిపైన ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఓకే, థ్యాంక్ యూ వాసు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం అయితే ముగిసింది. 3 గంటల పాటు కూడా సాగిన ఈ భేటీలో వాడివేడిగా చర్చలు జరిగాయి. ఇటు నీటి వాటాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై వాదనలు కొనసాగుతున్నాయి. ఇటు ముఖ్యంగా ఏపీ నిర్మించతలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై హాట్ డిబేట్ జరిగింది. గోదావరి బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా. మెంబర్ సెక్రటరీకి కనీస సమాచారం ఇవ్వకపోతే ఎలా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. బనకచెర్ల సరైన ఇన్పుట్ ఇవ్వకపోతే నిరసన తెలిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా అటు తెలంగాణ తెలిపింది. అలాగే బనకచెర్లపై బోర్డుకు సమాచారం తెలిసినా కూడా రహస్యంగా ఉంచినట్లుగా కూడా భేటీలో ఆరోపించారు. ఇటు వరద నీరు పేరుతో 40,000 క్యూసెక్కుల నీళ్లను తరలిస్తారని, డిపిఆర్ ఇంకా తయారు కాలేదు, బడ్జెట్ కేటాయించలేదన్న ఏపీ అధికారులైతే బదిలిచ్చారు. ఈ అంశంపై ఇటు తటస్థంగా ఉంది జీఆర్ఎంబీ. ఇక బనకచెర్లపై ఆధారాలు ఇవ్వాలంటూ కూడా ఏపీని బోర్డు కోరింది. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లన్నీ కూడా జీఆర్ఎంబీకు అప్పగించింది తెలంగాణ. ఇదే సమయంలో ఏపీ నుంచి పెండింగ్ లో ఉన్న 4 ప్రాజెక్టుల డిపిఆర్లు ఇవ్వాలని కోరింది బోర్డు. ఈ సందర్భంగా జీఆర్ఎంబీ తీరుపై పలు అభ్యంతరాలు తెలిపింది తెలంగాణ. ప్రాజెక్టుల వివరాలు దాడుస్తున్నారని, బోర్డుకు కేంద్రం నుంచి లేఖ వచ్చి 5 నెలలు గడుస్తున్నా కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని తెలిపింది తెలంగాణ. ప్రాజెక్టు పూర్తి వివరాలు తెలపాలని, తెలంగాణపై ప్రభావం గురించి వివరాలు ఇవ్వాలని కోరింది. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని తెలంగాణ ఆరోపించగా, ఇంకా డిపిఆర్ కూడా తయారు చేయలేదని ఏపీ అధికారులు తెలిపారు. జీఆర్ఎంబీ కార్యదర్శి అజగేషన్ వ్యవహార శైలిని కూడా ప్రస్తావించారు తెలంగాణ అధికారులు.
ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఉద్యోగులకు మెమోలు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారని, మహిళా ఉద్యోగులను అభ్యంతరకర భాషలో దూషిస్తున్నారని, సభ్య కార్యదర్శి ప్రవర్తనపై కమిటీ వేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ అధికారులు.